6 నెలల ముందు ఏర్పడిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ఆలీబాబా అరుణాచల్ దొంగల ప్రభుత్వం సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు అప్పుల మీద అప్పులు సృష్టిస్తూ మనని అన్యాయం చేస్తున్నాడన్న విషయం మనం అందరూ కూడా గమనించాలి. ఈ రోజు జగనన్న అనుకున్నవన్నీ సాధించాడు. ఆయన బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన ఫ్యామిలీ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన సీఎం గా సక్సెస్ఫుల్. ఇంకేమవసరం ఉంది? కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు, విధ్వంసాలు చూసి మనని నమ్మిన కార్యకర్తలు మనం కాపాడుకోవాలి, మన కోట్లేసిన ప్రజలకు మనం అండగా నిలబడాలన్న చిత్తశుద్ధితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పని చేసుకుంటూనే వెళ్తున్నారు. 6 నెలలకే ఆలీబాబా దొంగల్లాగా మారింది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీ ప్రజలకు నరకం అంటే కూటమి ప్రజలు చూస్తుంది. ఎక్కడమ్మా, ఎక్కడ చూపిస్తుంది? ఎందుకు నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు? ఎవరు రాసి ఇచ్చారు ఈ స్క్రిప్ట్? సజ్జల రామకృష్ణారెడ్డి. అతని స్క్రిప్టేనా ఇది? ఆమె అంటారండి, పైగా చంద్రబాబు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడు. అప్పుల మీద అప్పులకి ఎవరు ట్రేడ్ మార్క్? అప్పులకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. రాబోయే 20 ఏళ్ళకు కూడా లిక్కర్ మీద అప్పులు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమో పొగుడుతున్నారు. ఒక్క మాట నేను ముగించాము. ఈమె జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈమె ఏం చెబుతారు? రోజా గారు, మాజీ మంత్రి గారు ఏం చెబుతారంటే, బిజినెస్ మ్యాన్గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీ మ్యాన్గా జగన్ సక్సెస్ అయ్యారు. చంద్రబాబు గారు అంట సక్సెస్ అవ్వలేదన్నా. బిజినెస్ మ్యాన్. ఏం బిజినెస్ చేసావా? అసలు నువ్వు ఏం చదువుకున్నావు ఎవరికి తెలియదు. ఏ ఫ్యాక్టరీలో కూర్చొని వ్యాపారం చేసావు జగన్మోహన్ రెడ్డి? ఏ కంపెనీలో కూర్చొని వ్యాపారం చేసావు? బిజినెస్ మ్యాన్. నువ్వు అక్రమ మార్గాన 1,00,000 కోట్లు కొట్టేశావని చెప్పు ఒప్పుకుంటారు రాష్ట్ర ప్రజలు. సిబిఐ దర్యాప్తు చేసి 43,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల సొమ్ము కొట్టేశావు, అందులో నిష్ణాతులు అని చెప్పు రోజమ్మ, ప్రజలు ఒప్పుకుంటారు. బిజినెస్ మ్యాన్గా సక్సెస్, పార్టీ అధినేతగా మీరు సక్సెస్ అయితే 11 సీట్లు అంటే 151 సీట్లు వచ్చేవాడిని చెవులు పిండి 11 సీట్లు కూర్చోబెడితే పార్టీ అధినేతగా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడట. ఇంకొకటి పెద్ద, దిస్ ఈస్ ది ఏమంటాం, జోక్ ఆఫ్ ది డికేడ్, ఫ్యామిలీ మ్యాన్ గంట. ఫ్యామిలీ మ్యాన్ అంటే భార్యాభర్త, ఫ్యామిలీ అంటే భార్యాభర్త. భారతీదేవి గారు మీరు సక్సెస్ అయ్యి ఉండొచ్చు. మీ ఫ్యామిలీలో తల్లి కూడా ఉన్నారండి, చెల్లి కూడా ఉన్నారండి, బావలు ఉంటారండి, అక్కలు ఉంటారండి, తమ్ముళ్ళు ఉంటారండి, చెల్లెళ్ళు ఉంటారండి, బాబాయిలు ఉంటారండి, బాబాయ్ కూతుళ్ళు ఉంటారండి, బాబాయ్ బిడ్డలు ఉంటారండి. వీళ్ళందరినీ కలిపితే ఫ్యామిలీ. రోజమ్మా, వీళ్ళందరినీ కలిపితే కదా ఫ్యామిలీ. భారతీదేవి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరేనా ఫ్యామిలీ? నేను అర్థం చేసుకోలేకపోతున్నా. నీవన్న ఫ్యామిలీ భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరైనా ఫ్యామిలీ? నేను అనుకుంటున్నా నాకు తెలిసిన ఫ్యామిలీ తల్లి, చెల్లి, బావమరుదులు, అక్కలు, బాబాయిలు, బాబాయ్ పిల్లలు, పిన్నిలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు అందరూ కలిపితే ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ అంటే మా డిఫరెంట్గా ఉంది. భారత సంస్కృతి గురించి మాట్లాడుతున్నావా? విదేశీ సంస్కృతి, మొగుడు పిల్లం వరకైనా ఫ్యామిలీ? నీకు తెలిసిన ఫ్యామిలీ, మాకు తెలిసిన భారత సంస్కృతి ఆధారపడే ఫ్యామిలీ అంటే అందరు కలయిక, కుటుంబ సభ్యులందరూ కలిక. తల్లి ఎక్కడుందో తెలియదు నీకు, చెల్లి ఎక్కడుందో తెలియదు, మీ బాబు ఎక్కడున్నాడో తెలియదు, మీ బాబాయ్ ఎక్కడున్నాడో తెలియదు, మీ బాబాయ్ ఎలా చనిపోయాడో తెలియదు, బాబాయ్ కూతురు ఎక్కడుందో తెలియదు, బాబాయ్ భార్య పిన్ని ఎక్కడుందో తెలియదు. ఇవన్నీ తెలియదు. మీకు తెలిసింది ఒక్క భారతి గారు. నువ్వే ఫ్యామిలీ. రోజమ్మా, ఏం చెబుతావమ్మా? ఎందుకు అట్లా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతావమ్మా? ఇంకా మీకు తెలిసి రాలేదా? అవాస్తవాలు తెలియలేదా? ఇంకా నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని చెప్పి కూడా సోదరిమణి రోజమ్మ గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజున 9 సార్లు విద్యుత్ భారం మోపి వినియోగదారుల్ని ఇనప పాదం కిందేసి తొక్కేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ధర్నా చేస్తానని ముందుకు రావటం దొంగ నడిచినట్లుంది. మీకు ధైర్యం ఉంటే
విద్యుత్ వెలుగులు నింపిన విద్యుత్ వెలుగులకు ఆద్యుడైన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, మీ 5 ఏళ్ల పరిపాలన, విద్యుత్ రంగం మీద ఓపెన్ డిబేట్కు రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు వచ్చినా సరే, ఆనాటి మీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చినా సరే, నేను మా మంత్రి ఇద్దరం ఇటు పక్కన కూర్చుంటాం. మీ ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు ఒక పక్కన కూర్చోండి. పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా డిబేట్ చేద్దాం. మీ వల్ల విద్యుత్ వినియోగదారులకు భారం పడిందా, మా వల్ల పడిందా, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ, ఈ పాప భారం అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.